నెలకొంది. అమెరికాకి పిచ్చి పట్టిందంటోంది ఇరాన్లో విధ్వంసం ఆపకపోతే గల్ఫ్ కంట్రీస్ ని సమాధి చేస్తామని ఐఆర్జీసీ కూడా వార్నింగ్ ఇస్తోంది. హోర్ముజ్ ని టచ్ చేయడం ట్రంప్ తాతల తరం కూడా కాదంటోంది ఐఆర్జీసీ. బహ్రెయిన్, కువైట్లో ఇరాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఇరాన్లో బ్రిడ్జిల పేల్చివేసినటువంటి ఘటన వెంటనే ఆ కంట్రీస్ పై విరుచుకుపడింది ఐఆర్జీసీ. గల్ఫ్లోని అమెరికా అతిపెద్ద స్థావరమైనటువంటి ఇరాన్ మిసైల్స్ అర్ధరాత్రి 2 గంటలకి అమెరికా బేస్ క్యాంపులపై ఇరాన్ దాడులు చేసింది. రాత్రంతా మిసైల్స్ల మోత మోగింది, బాంబుల శబ్దాలు వినబడ్డాయి. అమెరికాని క్లోజ్ చేస్తామంటోంది ఐఆర్జీసీ. పెట్రోల్, గ్యాస్ ధరలు మళ్ళీ ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది, దాన్ని క్లియర్గా చాలా స్పష్టంగా చెప్తోంది ఇరాన్. ఒకసారి మనం ఎక్కడెక్కడ అటాక్స్ జరిగాయో కూడా చూద్దాం. సో ఆ బిగ్గెస్ట్ అటాక్స్ మనం చూస్తున్నాం. సో ఇప్పుడు దాకా చెప్పినట్టుగా అమెరికా ముందుగా ఇరాన్పై అటాక్ చేసింది. ఇరాన్ ఉన్నటువంటి బందర్ అబ్బాస్, కేష్మి పోర్ట్, కర్గ్ పోర్ట్, బందర్ కమీర్ బ్రిడ్జ్లని కూల్చివేయడం, గరివే బ్రిడ్జెస్ని కూల్చివేయడం, ట్రాన్స్పోర్టేషన్ మోడ్స్ని పేల్చివేయడం, డ్రోన్ సిస్టమ్ ఫెసిలిటీస్ని పేల్చివేయడం, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, రాడార్ సిస్టమ్ని ఒకటా రెండా రాత్రంతా మోత మోగింది ఇరాన్లో కూడా. దానికి ప్రతీకార చర్యలో భాగంగా ఇరాన్ కూడా దాడి చేస్తూ బహ్రెయిన్లో ఉన్నటువంటి జుఫైర్ బహ్రెయిన్ ప్రాంతంలో ఉన్నటువంటి జుఫైర్ దగ్గర యుఎస్ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ నావల్ బేస్ ఇది. సో యుఎస్ సంబంధించి నావల్ బేస్ అక్కడ రాత్రి అటాక్ చేసింది తమ బాలిస్టిక్ మిసైల్ డ్రోన్లతో ఇరాన్. దీని కారణంగా ఇరాన్ మిసైల్ అండ్ డ్రోన్ లాంచ్ చేయడంతో ఆ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ మొత్తం కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. కానీ దీన్ని యుఎస్ కన్ఫర్మ్ చేయట్లేదు. ఇంకా మా దగ్గర ఈ అటాక్ జరిగింది, ఈ అటాక్ని మేము తిప్పికొట్టామని చెప్తోంది. కానీ ఆ అఫీషియల్ డిస్ట్రక్షన్ని, అక్కడ జరిగిన నష్టాన్ని మాత్రం ఎక్కడ కూడా అఫీషియల్గా అమెరికా ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఐఆర్జీసీ ఏం చెప్తోందనంటే మేము రాడార్ సిస్టమ్ని, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ని మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేశామనేది ఐఆర్జీసీ చెప్తున్నమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్ బహ్రెయిన్లో యుఎస్ 5th ఫ్లీట్ నావల్ బేస్ పైన అటాక్ చేయడం అనేది ఇరాన్. సో నెక్స్ట్ చూస్తే ఖతార్లో కూడా అల్ ఉదీద్ ఎయిర్ బేస్, ఇది ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎయిర్ బేస్ ఇన్ గల్ఫ్ కంట్రీస్. సో లార్జెస్ట్ మిలిటరీ ఎయిర్ బేస్ ఇది. సో గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి అతిపెద్ద ఎయిర్ బేస్, మిలిటరీ బేస్లో ఇది ఒకటి అమెరికాకి. సో అక్కడ లాంచ్ అయినటువంటి మిసైల్, డ్రోన్లని కూడా తిప్పికొట్టామని, 100ల కొద్ది వచ్చిన డ్రోన్లు తిప్పికొట్టామని ఖతార్ ఎయిర్ డిఫెన్స్ చెప్తోంది. కానీ దీని కారణంగా మిలిటరీ క్యాంప్స్ మొత్తం కూడా డిస్టర్బ్ చేయగలిగాము, వాటిని కంప్లీట్గా కుప్పకూల్చగలిగామనేది ఐఆర్జీసీ చెప్తోంది. కానీ డెఫినెట్గా టెంపరీగా అది కొన్ని రోజుల పాటుగా నిలిపివేయబోతున్నారు అని తెలుస్తోంది అల్ ఉదీద్ మిలిటరీ ఎయిర్ బేస్ సంబంధించి. సో అక్కడ సౌత్ వెస్ట్ ఆఫ్ దోహా, ఇది ఖతార్ ప్రాంతంలో దోహాకి సౌత్ వెస్ట్లో ఉంటుంది. సో క్యాజువాలిటీస్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు, కానీ మరణాలు కూడా సంభవించాయి, కొన్ని 10ల సంఖ్యలో మరణాలు సంభవించాయి అనేది ఐఆర్జీసీ చెప్తున్నమాట. ఇక మూడో స్థావరం అలీ అల్ సలీం ఎయిర్ బేస్, కువైట్లో ఉన్నటువంటి అలీ అల్ సలీం ఎయిర్ బేస్ ఇది. ఇక్కడ కూడా సేమ్ బాలిస్టిక్ మిసైల్ డ్రోన్లతో దాడి చేసింది. సో కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని ఇంటర్సెప్ట్ చేసే ప్రయత్నం చేసింది, కానీ వాటిని అడ్డుకోలేకపోయింది. దీంతో ఆ మిలిటరీ స్థావరాల పైన డ్యామేజెస్ జరిగినట్టుగా అసెస్ చేసింది, అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఇక యుఎస్ మిలిటరీ ఫెసిలిటీస్ ఇన్ జోర్డాన్, ప్రైమరీలీ అరౌండ్ అక్రాజ్ ఎయిర్ బేస్, దాన్ని ఏమంటారు అజ్రాక్ ఎయిర్ బేస్ ఇన్ ఈస్టర్న్ జోర్డాన్. సో అజ్రాక్ ఎయిర్ బేస్ పైన అటాక్ జరిగింది. యుఎస్ మిలిటరీ ఎయిర్ బేస్ ఇది, జోర్డాన్లో ఉన్నటువంటి అజ్రాక్ ఎయిర్ బేస్. అక్కడ సుమారుగా 6 చనిపోయినట్టు తెలుస్తోంది. కొంతమంది సివిలియన్స్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి బికాస్ ఆఫ్ ఆ డెబ్రీస్ పడిపోవడం మూలంగా. ఆ అటాక్తో పైనటువంటి ఆ బిల్డింగ్ కుప్పకూలిపోవడంతో కొంతమంది కింద ఉన్నటువంటి సామాన్య జనం కూడా గాయపడినట్టుగా ఐఆర్జీసీ చెప్తోంది. దీన్ని జోర్డాన్ కూడా కన్ఫర్మ్ చేసింది. సో ఈ స్థాయిలో అటాక్స్ జరుగుతున్నాయి. ఇందాక చెప్పినటువంటి 4 దేశాలు, ఒకటి కువైట్, ఖతార్ అండ్ జోర్డాన్, మరోవైపు బహ్రెయిన్. ఈ ప్రాంతాల్లో, ఈ దేశాల్లో ఉన్నటువంటి ఎయిర్ బేసెస్ పైన, నావల్ బేసెస్ పైన వరుసగా రాత్రి మోత మోగించేటువంటి విధంగా ఇరాన్ తమ మిసైల్స్ను ఉపయోగించింది. దానికి ఆ అటాక్ ఉపయోగించిన దాంట్లో బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి, క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి. కొన్ని డైరెక్ట్గా రీజనల్ పోర్ట్స్ పైన అటాక్ చేయడం కోసం బిలో ద సీ కూడా వాళ్ళు అటాక్ చేసే సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ బహ్రెయిన్, ఖతార్, కువైట్ అండ్ జోర్డాన్ 4 ప్రాంతాలపై అటాక్ జరిగింది. సో విత్ ఇన్ నో గ్యాప్ సుమారుగా జూలై 16th మిడ్ నైట్ నుంచి మొదలుకుంటే 17th వరకు, 17th రోజు మళ్ళీ ఈరోజు మార్నింగ్ వరకు కూడా 16th ఇన్ ద మిడ్ ఆఫ్ ది డే నుంచి మొదలుకుంటే ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా కంటిన్యూస్గా అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ లాస్ట్ 48 hours
అమెరికా కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా కూడా తమ ఎయిర్ బేసెస్ని కుప్పకూలిపోయింది. అమెరికా కూడా తమకున్నటువంటి మిలిటరీ క్యాంప్స్లో చాలా తీవ్రంగా నష్టపోయింది. అక్కడ కూడా భయంకరమైనటువంటి బాంబులతో ఇరాన్ విరుచుకుపడింది. సో ఇరాన్కి ఇంతటి స్థాయిలో ధైర్యం ఎక్కడిది, ఇంతటి స్థాయిలో ఎందుకు మరి అటాక్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఈ అటాక్కి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళ దగ్గర కూడా మిసైల్స్ ఉన్నాయి, డ్రోన్స్ ఉన్నాయి. వాళ్ళు డ్రోన్స్ తయారు చేస్తున్నారు. రష్యా నుంచి అంతో ఇంతో సహాయం కూడా అందుతుందని బహిరంగ చర్చ, కాబట్టి రష్యా కూడా సహాయం చేస్తున్నట్టుగా ఉంది. జోర్డాన్లో అటాక్ జరిగింది, కువైట్లో అటాక్ జరిగింది, బహ్రెయిన్లో అటాక్ జరిగింది, ఖతార్లో అటాక్ జరిగింది. ఇవన్నీ చేయడంతో పాటుగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మాదే, టచ్ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు, టచ్ చేసే దమ్ము కూడా లేదు. ట్రంప్ కాదు కదా, వాళ్ళ తాతలు దిగి వచ్చినా కూడా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని కంట్రోల్ చేయలేరు. డెఫినెట్గా ఇది మా కంట్రోల్లే ఉంటుంది అన్నట్టుగా ఐఆర్జీసీ చెప్తున్న మాట, వాళ్ళ ధైర్యం చూస్తూ ఉంటే ఇంకా ఏ స్థాయిలో వాళ్ళు సిద్ధంగా ఉన్నారో అర్థమవుతోంది. సో బహ్రెయిన్లో జుఫైర్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నావల్ బేస్ వెరీ నియర్ బై టు ది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్కి సమీపంగా ఉన్నటువంటి నావల్ బేస్ ఇది. సో ఈ నావల్ బేస్పై అటాక్ జరిగిన సమయంలో అది సౌత్ ఇరాన్కి సుమారుగా 200 నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉపయోగించిన మిసైళ్లు, డ్రోన్లు, ప్రెసైజ్డ్గా ఉన్నటువంటి డ్రోన్లు వెళ్ళిపోయి ఆ నావల్ బేస్లో ఈ అటాక్కి పాల్పడ్డాయి. యుఎస్ ఫోర్సెస్ ఆర్ ఆల్సో రిపోర్టెడ్ దాట్ దే హ్యావ్ ఇంటర్సెప్టెడ్ మెనీ ఇన్కమింగ్ థ్రెట్స్. అంటే చాలా వరకు వస్తున్నటువంటి ఆ మిసైల్స్ని, డ్రోన్స్ని తిప్పికొట్టామనేది ఇటు బహ్రెయిన్ దగ్గర ఉన్నటువంటి యుఎస్ మిలిటరీ కమాండెంట్స్ చెప్తూ ఉన్నాయి. బట్ దాట్ నాట్ సక్సెస్ఫుల్, అంతటి స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. సో పార్షియల్గా ఇక్కడ నావల్ బేస్ దెబ్బతినింది. యుఎస్ నావీ 5th ఫ్లీట్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా ధ్వంసమైపోయాయి. ఇక ఖతార్లో ఉన్నటువంటి దూరం ఇరాన్కి సుమారుగా 300 కిలోమీటర్ దూరం. సో అక్కడ కూడా సెంట్రల్ కమాండెంట్స్ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ దోహా దగ్గర జరిగినటువంటి అలుదీద్ ఎయిర్ బేస్ అనేది మాకు చాలా పెద్ద కీలకమైనటువంటి ఎయిర్ బేస్ అమెరికా గల్ఫ్ కంట్రీస్లో ఏర్పాటు చేసుకుంది. సో ఈ ఎయిర్ బేస్ పైన ఎప్పుడైతే ఇరాన్ అటాక్ చేసిందో దీన్ని మనం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. డెఫినెట్గా అంతకంతకు అనుభవించక తప్పదనేది యుఎస్ సెంట్రల్ కమాండెంట్స్ చెప్తున్నమాట. వాళ్ళక్కడ ఉపయోగించింది క్రూజ్ మిసైల్స్ ఉపయోగించారు దీనిపై అటాక్ కోసం. సో ఖతార్ కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసింది. ఖతార్ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది, కానీ నాట్ దాట్ సక్సెస్ఫుల్. అలుదీద్ ఎయిర్ బేస్ కొన్ని రోజుల పాటుగా నిలిపివేయక తప్పదు అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇక కువైట్లోని అలీ అల్సీమ్ ఎయిర్ బేస్లో కూడా సుమారుగా 300 కిలోమీటర్స్ ఫార్ అవే ఫ్రమ్ ది ఇరాన్. సో ఇరాన్ దానికోసం క్రూజ్ మిసైల్స్ని ఉపయోగించింది. దాన్ని తిప్పికొట్టడంలో కూడా కువైట్ కొంత ప్రయత్నం చేసిన ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. ఇక చివరిగా జోర్డాన్లో ఉన్నటువంటి మరొక కీలకమైన ప్రాంతం, సుమారుగా ఇది 1000 కిలోమీటర్ దూరంలో ఉంది ఇరాన్కి. సో ఇరాన్కి 1000 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ఈ ప్రాంతం పైన జోర్డాన్లో ఉన్నటువంటి యుఎస్ యూజ్డ్ మిలిటరీ ఫెసిలిటీస్ పైన, అంటే అజ్రాక్ అనేటువంటి ఎయిర్ బేస్ పైన అటాక్ జరిగినప్పుడు జోర్డాన్ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. బట్ నాట్ దాట్ సక్సెస్ఫుల్. దీనిపైన వాళ్ళు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ని ఉపయోగించినట్టు తెలుస్తోంది. వెరీ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ సుమారుగా 1000 నుంచి 1500 కిలోమీటర్ దూరం టార్గెట్స్ని కూడా ఛేదించగల సామర్థ్యం ఉన్నటువంటి ఫతేహ్ బాలిస్టిక్ మిసైల్స్ని వాళ్ళు ఉపయోగించారు. సో ఇరాన్ వైపు నుంచి ఆ ప్రయోగం సక్సెస్ అయిందని చెప్పాలి. సో 4 ఎయిర్ బేస్ వాళ్ళ వైపు నుంచి ఒక 3 బ్రిడ్జ్లను కూల్చేసి వాళ్ళని పూర్తిగా స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అటువంటి డ్రోన్ ఫెసిలిటీస్ని, బాలిస్టిక్ మిసైల్ ఫెసిలిటీస్ని, అంటే ఓ వేర్ హౌస్, ఓ గోడాన్ అనుకోండి, ఆ డ్రోన్లని మిసైల్స్ స్టోర్ చేసే గోడాన్ల పైన అమెరికా అటాక్ చేస్తే దాన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలో 4 ఎయిర్ బేసెస్ని ఇరాన్ పేల్చగలిగిందనంటే ఏ స్థాయిలో వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు, ఏ స్థాయిలో వాళ్ళకి మద్దతు వస్తుందో మనం ఊహించవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చర్చలు మొత్తం కూడా ఫుల్ స్టాప్ పడింది. దెర్ ఈజ్ నో పీస్ టాక్స్ అగైన్. ఇక పీస్ టాక్స్ లేవు. ఈసారి తేల్చుకోవాల్సిందే, ఇరానా అమెరికా, నువ్వా నేనా, లేదా నువ్వానైనా ఉండాల్సిన ఎవరో ఒకరు ఉంటే తప్ప యుద్ధం ఆగదన్నట్టుగానే వాళ్ళు భావిస్తూ యుద్ధంలోకి దిగుతున్నారు. మరి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ప్రస్తుతానికైతే ఇంకా ఇరాన్ కంట్రోల్లోనే ఉంది. దాన్ని విడిపించడం కోసం అమెరికా ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేయబోతోంది. ఇప్పుడు ఈ ఎయిర్ బేసెస్ అటాక్ని అమెరికా ఎలా తిప్పికొడుతుందో చూడాలి.
I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. Tournament mundu paint ala chest In life, making the right choice. KL Global Business School. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నీట్ 2026 ఫలితాల్లోనూ శ్రీ చైతన్య తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 3rd ర్యాంక్, 9th ర్యాంక్ తో పాటు తెలుగు రాష్ట్రాలు సాధించిన ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే.